అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి. వచ్చేసామోచ్ బ్యారేజ్ కట్టడానికి. మేమంతా ఏలూరులోనే ఉన్నామనుకుంటున్నారా? ఇంకా నయం, మా పాతింటికెళ్ళి అడిగారు కారు. అవును, మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని మీకెలా తెలుస్తుంది? మేము ఎవరికీ చెప్పకుండా వచ్చేస్తేను. మా పెద్ద పరీక్షలు అయిపోయాక ఇంటిల్లిపాది మీ పిన్ని పెళ్ళని చెప్పి కొవ్వూరెళ్ళాం కదా. పెళ్లివారి బండి అటు వెళ్ళిందో లేదో. ఇటు ఏలూరు మావయ్య గారి దగ్గర నుంచి టెలిగ్రామ్. మాకు బెజవాడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నాన్నని అర్జెంటుగా రమ్మని. అసలు పెళ్ళికి వెళ్ళే ముందు నుంచి అమ్మకు అనుమానంగానే ఉన్నట్లుంది. నాన్నతో 1-2 సార్లు అన్నది కూడాను. ఆసుపత్రి కట్టడం పూర్తయిపోయి డాక్టర్లు నర్సులు అటూ ఇటూ తిరగడం మొదలెట్టాక కూడా కూర్చోబెట్టి జీతం ఇవ్వడానికి మీ కంపెనీ వాళ్ళు ఏమన్నా వెర్రి వెంగలప్పలా? బెజవాడ ట్రాన్స్ఫర్ ఎటూ తప్పదు. నేను సామానంతా సర్దేసి పెళ్ళికెళ్తాను అని. కానీ అమ్మ చెప్పింది నాన్న ఏనాడు ముద్దుగా విన్నారు కనుక కంపెనీ వాళ్ళిచ్చే ప్రతి రూపాయికి 100 రూపాయల అరవచాకిరీ చేయించుకుంటారని తనకి తెలియద్దు. ఆఫీసు నిండా అరవాళ్లే కదా మరి. అమ్మ మాట నాన్న వినకపోవడం మూలాన్ని మా నలుగురిని పెళ్లిలో అలిసి పులుసు కారిపోయిన అమ్మమ్మ ప్రాణాలకి పడేసి వాళ్ళిద్దరూ ఏలూరు వెళ్లాల్సి వచ్చింది. సామానంతా కంపెనీ లారీలో బెజవాడ పంపేసి 3వ రోజు కల్లా చక్కా వచ్చారనుకో. కాళ్ళ చేతుల అడ్డం పడేందుకు మేం లేకపోబట్టి పని సులువుగానే అయిపోయిందటలే. కానీ ఎవ్వరికీ చెప్పకుండా దొంగలా ఏలూరు వదిలేయాల్సి వచ్చింది. ఒక్క సువర్ణకి మాత్రం అమ్మతో చేతుత్తరం పంపాం, నేను చిన్నారి. తను దసరా సెలవుల్లో బెజవాడ తప్పకుండా వస్తానని అమ్మతో చెప్పిందట. అసలే వైశాఖ మాసం, పైగా బెజవాడ ప్రయాణం, అందులో చిన్నపిల్లలం. గాడ్పులు కొట్టవు. అందుకని పొద్దున్నే మాకు అన్నాలు పెట్టి మరీ రైలెక్కించారు. దారిలో కని కొంచెం పెరుగన్నం కూడా కలిపిచ్చింది అమ్మమ్మ. దొడ్లో కాసిన నారింజ కాయలు, కొంచెం బెల్లం ముక్క అమ్మ చేతికి ఇచ్చింది. ఎండ మరీ ఎక్కువగా ఉంటే తలా ముక్క పెట్టమని. తీరా బయలుదేరే ముందు వాళ్ళమ్మని పట్టుకొని ఏడ్చి ఏడ్చి మా అమ్మ ఎంత గోల చేసింది కదా. నాన్న కోపం వచ్చి, కొత్తగా పెళ్ళై అత్తారింటికి వెళ్ళే ఆడపిల్లలా ఏమిటా ఏడుపు అసహ్యంగా అని కేకలేసే వరకు రిక్షా ఎక్కనే లేదు. మరి ఆ ఏడుపంతా ఏ చెట్టెక్కిందో. రైలు కదలగానే నాన్నతో కబుర్లేసుకుంది. బెజవాడ ఇల్లు ఎంతుంటుంది, ఎన్ని వాటాలున్నాయి, ఇంటి వాళ్ళకి ఎంతమంది పిల్లలు అంటూ. ఇన్ని విషయాలు నాన్నకి మాత్రం ఎలా తెలుసు? అసలు ఆ ఇల్లు తను చూసి కుదిరిస్తే కదా. మాకు ప్రభాకరం అన్నయ్య అని ఓ చుట్టం ఫ్రెండ్ ఉన్నారులే, ఆయన కుదిర్చారు వాళ్ళింటి పక్కిల్లు. ప్రభాకరం అన్నయ్య నాన్న ఎన్నో ఏళ్ల నుంచి ఈ కంపెనీలోనే కదా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే రోజు ఉద్యోగాల్లో చేరారట. కాకపోతే ఆయనకి ఆఫీసులో పని. మా నాన్నలాగా ఎండకెండి వానకి తడవక్కర్లా. విశాఖపట్నంలో ఏరోడ్రమ్ము కట్టినా, గన్నవరంలో బ్రిడ్జి కట్టినా ఉద్యోగం ఒకచోటే, ఇల్లు పక్కపక్కనే. అందుకే అమ్మకి సావిత్రునికి కూడా చాలా స్నేహం. ఏమిటో పాపం నాన్న ఉద్యోగం స్నేహాలు అన్నీ మర్చిపోతూ ఉండాలి, మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయినా అమ్మ చెప్తూ ఉంటుందిగా, నాన్నకి అసలు నిజం స్నేహితులు ముగ్గురేట, ఈ సుఖాస్ సిమెంటు కంకరాను. ఇవి ఏ ఊరు వెళ్ళినా తప్పవుగా. కానీ మాకలా కుదరదే. ఇంకా ఇప్పటికి కూడా పాపక్క ప్రమోదక్క కల్లోకొస్తూనే ఉంటారు. ఇంకా బెజవాడ వెళ్ళిపోయాక సువర్ణ కూడా వస్తుంది మరి. రైలు అలా వెళ్ళగా వెళ్ళగా ఏలూరు స్టేషన్ వచ్చింది. చందర్రావు పరుగు పరుగున వచ్చి సామాను అందించాడు. 3 జాడీలు, దేవుడి బుట్ట, 2 ఫ్యాన్లు, చాకలాడింట్లో ఉండిపోయిన బట్టలు, పరుపులు, తన సొంత డబ్బుతో వసంతమహల్ కర్రపూస, గులాబీ జాములు కొనుక్కొచ్చి మరీ ఇచ్చాడు. నాకు పాపం బోల్డ్ జాలేసింది. ఉత్తి పుణ్యానికి ఏదో ఒకటి అనేదాన్ని. ఇంక బెజవాడలో సైకిల్ ఎక్కించి మమ్మల్ని ఎవరు తిప్పుతారు? పవారుపేట దాకా వచ్చి అందరికీ టాటా చెప్పి దిగిపోయాడు. అమ్మ తను కొవ్వూరు వచ్చేటప్పుడు చెప్పి వచ్చిందట, ఈ సామానంతా లక్ష్మీవారం మధ్యాహ్నం బండికి తెచ్చిమ్మని. బెజవాడ దగ్గర పడే కొద్దీ రైలు పెట్టెంతా వేడెక్కిపోవడం మొదలెట్టింది.
చెక్క కిటికీలు మూసేస్తే చీకటిగా బాగానే ఉంటుంది కానీ ఒకటే ఉక్క. కిటికీలు తీసేస్తే వడగాలి. ఎలాగో చచ్చి చెడి రైలు బెజవాడ చేరింది. అందరం రైలు దిగేటప్పటికి మట్టి ముఖాలు, రేగిపోయిన జుట్లు, అడుక్కునే పిల్లల్లా ఉన్నామట. అమ్మ చెప్తే తెలిసింది. ఓ పక్క కూలాళ్ళు, ఇంకో పక్క రిక్షా వాళ్ళు నిలబడనివ్వరు. 18 సామాన్లు లెక్క పెట్టుకొని ఎంతసేపు కూర్చున్నా ప్రభాకరం అన్నయ్య కనబడడు, జీపు కనబడదు. ఎంతసేపని ఎదురు చూస్తాం ఎవరో వస్తారని. అక్కడికి రిక్షా వాళ్ళని అమ్మ బ్రతిమాలింది కూడాను, మా చావు మమ్మల్ని చావనియండి నాయనా అని. కానీ వాళ్ళెందుకు అలా ఒప్పుకుంటారు? వాళ్ళు పెట్టే బాధ భరించలేక నాన్న అప్పుడు బయట పెట్టారు. లక్ష్మీవారం ప్రయాణం అంటే ఫ్రైడే అనుకుని అలా రమ్మని రాశారుట ప్రభాకరం అన్నయ్యకి. పైపెచ్చు అమ్మని తిట్టడం, గురువారాన్ని పట్టుకొని లక్ష్మీవారం అనడం ఎందుకు? వెధవ కన్ఫ్యూజన్ అని. ఎక్కడ అమ్మ తన్ని తప్పు పట్టేస్తుందేమోనని ముందే గై గైమని అరుస్తారు అమ్మ మీద. ఇంకా అసలు విషయం తెలిసిందిగా. జీపు రాలేదని వెనక్కి వెళ్ళిపోలేం కదా. చివరికి రిక్షా వాళ్ళే గెలిచారు. మొత్తం 4. నాకు, నాన్నకి, చిన్నారికి, అమ్మకి తలా ఒకటి. నా రిక్షాలో పరుపులు, బుజ్జి. అమ్మ రిక్షాలో ఆవకాయ జాడీలు, దేవుడు బుట్ట. నాన్న రిక్షాలో ఫ్యాన్లు, ఇందు. ఇంకా చిన్నారికి మిగిలిన సామాన్లు. అలా మంచి ఎండలో 4 రిక్షాలు పెళ్లివారి ఊరేగింపులా గవర్నర్పేట చేరాయి. సోడా కొట్టు దగ్గర ఆపారు. అందరూ తలా సోడా తాగుతున్నాం. అప్పుడు రిక్షా వాళ్ళు, గవర్నర్పేట వచ్చేసిందండి, ఏ వీధండి, ఎవరింటికి వెళ్ళాలా అని అమ్మని అడిగారు. అమ్మ నాన్నకేసి చూసింది. గుర్తుకొచ్చింది నాన్నకి తను అడ్రస్ చెప్పాలని. నాకేం తెలుసే, ప్రభాకరం కదా ఇల్లు కుదిర్చింది. వాళ్ళింటి పక్కనే ఉన్న బాగా డబ్బున్న బట్టల కొట్టు వాళ్ళదట. స్టేషన్కి వస్తాడు కదా అనుకున్నా. అమ్మకి గాబరా పట్టుకుంది. ఇప్పుడు ఎలాగండి బాబు? డబ్బున్న వాళ్ళ ఇల్లంటే రిక్షా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇల్లు గల ఆయన పేరు గుర్తుకు తెచ్చుకోండి అని నాన్నకి ఉపాయం చెప్పింది. నాన్న నెమ్మదిగా ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకొని చెప్పారు. కొంచెం గుర్తొస్తోందే, ఆయన పేరు సుబ్బారావో సుందర్రావో అనుకుంటా. ఇంటి పేరు? ఇంటి పేరు ముక్కల పులుసో పప్పుల పులుసో అనుకుంటా. కాదు, పులుసు పచ్చడి. ఇంకా మేమంతా సోడా తాగుతూ నవ్వేటప్పటికి ముక్కుల్లోపలికి వెళ్ళిపోయి నానా హైరానా పడ్డాం. ఇలాంటి నాన్నతో అమ్మ కాబట్టి వేగుతోంది కానీ ఇంకొకళ్ళైతేనా? ముక్కల పులుసు ఏమిటండి? ఎండకి మతిగాని పోయిందా, లేకపోతే ఇంకా పెళ్లి భోజనాల మనసు తీరలేదా? కాదే, ఎవరన్నా అడుగుదాం. పులుసు పచ్చడో పప్పు పులుసు అయి ఉంటుంది. తిరిగి 2-3 సోడా కొట్లలో ఆగాం. మేం సోడాల మీద సోడాలు తాగడమే కానీ ఎవరిల్లు కావాలో మాకే తెలియకపోతే ఇంకా చెప్పే వాళ్ళకేం తెలుస్తుంది? ఓసారి రామారావు అంటారు, ఓసారి సుబ్బారావు అంటారు. ఇంటి పేరు అడిగితే ఓసారి ముక్కల పులుసు అంటారు, ఓసారి పప్పు పులుసు అంటారు. ఎంతైనా పాపం అమ్మమ్మ వారం వద్యం చూసుకునే రైలు ఎక్కించింది కదా, ఆ మాత్రం దేవుడు కాపాడ్డు. ఓ పెద్ద వేప చెట్టు వెనకాల చిన్న పెంకుటిల్లు కనిపించాయి. అవి చూడగానే అమ్మకి ఓ ఐడియా వచ్చింది. మీరు చేసిన ఘనకార్యానికి నేను పిల్లలు ఇదిగో ఈ చెట్టు కింద ఉంటాం. తమరో రిక్షాలో వెళ్ళి ఆఫీసు కనుక్కొని ఆ ప్రభాకరాన్ని పట్టరండి. మీకు నిద్దట్లోనైనా ఆఫీస్ అడ్రస్ సరిగ్గానే గుర్తుంటుంది కదా అని నాన్నని కేకలేసింది. లక్ష్మీ టాకీసు పక్క సందులోనే పెద్ద బిల్డింగు అద్దెకి తీసుకున్నారుగా, అయినా కంపెనీ బోర్డు ఉంటుందిగా, ఎక్కువ కష్టపడక్కర్లేదు అని మహా సంతోషంగా ఈలేసుకుంటూ ఓ రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు మా అందరినీ చెట్టు కింద వదిలేసి. మమ్మల్ని చూసేటప్పటికి అమ్మకి కడుపు తరుక్కుపోయినట్లుంది. తిట్టకుండా కూర్చోబెట్టి నారింజ పండు వలిచి తొనలు పెట్టింది. బెల్లం ముక్క బొగ్గన పెట్టుకోమంది. కానీ ఏమిటో ఎన్ని చేసినా మంచినీళ్ళు తాగితే గాని నాకు దాహం తీరినట్లు అనిపించక కూజా పుచ్చుకొని బయలుదేరాను. ఆ పెంకుటింటి వాళ్ళని అడిగి కాసిని మంచినీళ్లు తెచ్చుకుందామని. మహా అయితే మధ్యాహ్నం నిద్ర లేపినందుకు విసుక్కుంటారు, అంతకన్నా జైల్లో అయితే పడేయరుగా. నెమ్మదిగా తలుపు తట్టా. ఒక ఆవిడ అమ్మంతే ఉంది. ఎవరు అంటూ తలుపు తీసి నన్ను, నా చేతిలో కూజాని చూసింది. ఎవరు? ఏవే, నువ్వు నానేవి కదూ
మీ అమ్మేది? మిగతా వాళ్ళేరి? లోపలికి రాకుండా ఏం చేస్తున్నారు అంటూ గబగబా వాకిట్లోకొచ్చి చూసింది. సరోజమ్మ, ఏమిటి రాక? ఈయనేమిటి నాకలా చెప్పారు? రేపు కదూ మీరొచ్చేది? ఎంత ఎండ! రండి రండి, లోపలికి రండి అని తీసుకెళ్ళింది. మేమంతా లోపలికెళ్ళి బావిలోంచి చల్లటి నీళ్లతో ముఖాలు కడుక్కొని మామూలు పిల్లల్లా అయ్యే లోపల కుంపటంటించి ఉప్మా చేసి పెట్టింది. అమ్మకి కాఫీ ఇచ్చింది. మేమంతా హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటే అప్పుడొచ్చారు నాన్న, ప్రభాకరం అన్నయ్య. వాకిట్లో రిక్షాలేమయ్యాయో అనుకుంటూ. ఇంతకీ మా కోసం కుదిర్చింది వీళ్ళింటి పక్కనే ఉన్న 3 మేడలో ఓ పక్క వరుస 4 గదుల వాట. ఎప్పట్లాగే వీళ్ళు డబ్బు కోసం కాదుట అద్దెకిచ్చింది. మరెందుకంటే లంకంత ఇంట్లో ఆవిడొక్కరూ ఉండాల్సొస్తోంది. 4 పిల్లలైతే ఇల్లు సందడిగా ఉంటుందనిట. మరి 4 పిల్లలుంటే ఎన్ని లాభాలున్నాయో. ఇంతకీ మా ఇల్లు గల చాలా చాలా డబ్బున్నాయన పేరేమిటంటే పచ్చిపులుసు సుబ్బారావు గారుట. మా నాన్న తన మతిమరుపుతో మమ్మల్ని ఎలా కాల్చుకు తిన్నారో కదా పాపం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.